దోచుకున్న అవినీతి సొమ్మంతా ఆ ప్యాలెస్‌లో కింద తవ్వేసి కింద దాచుకున్నాడంట. సో, ఆ దాచుకున్న వాటిని ఎలుకలు కొట్టేసినాయంట. చెప్పారు కదా మొన్న ఆల్రెడీ 'పాబ్లో ఎస్కోబార్' ఆయన గురించి. పాపం ఆ పేరు పలకడం కూడా రాదు జగన్మోహన్ రెడ్డికి. ఆయనతో పోల్చి పాపం చేశామో లేదో నాకు తెలీదు గానీ, ఆ డ్రగ్ లార్డ్‌కి ఇతనికి కొంచెం కంపారిజన్ ఉంది. బాగానే ఉందనమాట. అతను కూడా అంట డబ్బు దాచుకునేవాడంట. ఎలుకలు కొట్టేసేవంట. ఎంత పోయిందనేది కూడా చూసేవాడు కదంట. ఒకానొక టైంలో అతని మీద అటాక్ జరుగుతున్నప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఒక ఫారెస్ట్‌లో ఉంటే చలి మంటేసుకోవడానికి $2,000,000 ఎంతో తగలబెట్టాడంట ఒక నైట్ అంతా కూడాను. అలాంటి వ్యక్తే మన జగన్మోహన్ రెడ్డి. దాచుకున్న అవినీతి సొమ్మంతా ఎలుకలు కొట్టేసినాయి ఆళ్ళ ప్యాలెస్‌లో. ప్యాలెస్‌లోకి ఎందుకు ఎలుకలు వస్తాయండి? కోట్లు కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టినప్పుడు. మరీ నువ్వు విడ్డూరం కాపోతే. ఆ ఎలుకలు డబ్బును కొట్టేసేస్తే ఆటిని పట్టడం కోసం అంటే మళ్ళీ ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేశాడంట. ₹1,34,00,000. ఎవడబ్బు సొమ్మండి అది? సొంత సొమ్ము కాదు కదా! మనదైతేనండి కష్టపడే సొమ్ము, కష్టార్జితం అయితే రూపాయి, రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచిస్తాం ఈ రోజుల్లో. ఎదుటోడి సొమ్ము అయితే అబ్బా! ఉచితార్థంగా వస్తుందని ఎట్లయినా ఖర్చు పెట్టేయొచ్చనమాట జల్సాలకి. సో, జగన్మోహన్ రెడ్డికి మొత్తం బయట నుంచి వచ్చే అవినీతి సొమ్ము కాబట్టి జనాల్ని పీడించుకు తినటం పెద్ద ఆయనకి లెక్కలేదు కాబట్టి ఇలా పీస్ అనమాట. 1,34,00,000 అంటే ఎలుకలు పట్టుకోవడానికి ఆయనకి. సో, కొట్టేసిన డబ్బుని పాపం ఎలుకలు కొట్టేసినాయి అని చెప్పేసి వాటిని పట్టించుకోవడానికి అవి. బూజులు దులపడానికి అంటారా? ఏదో ఒకటి కావాలి కదా డబ్బులు మింగడానికి గవర్నమెంట్ నుండి. ప్రజా సొమ్ముని చూపించుకోవాలి కదా! అంత పెద్ద ప్యాలెస్ కట్టుకునేటప్పుడే నీ ఇంట్లో ఎంతమంది పనోళ్ళు ఉంటారు? వాళ్ళకి నువ్వు ఎంత ఎంత జీతాలు ఇచ్చుకొని ఉంటావు? నాకు తెలిసి ఆ జీతాలు కూడా ప్రజా సొమ్ముతోనే ఇచ్చుంటాడండి. అతని సొమ్ము అంటూ ఏది కూడా ఖర్చు పెట్టల. ఆ ప్యాలెస్ కూడా అతని సొమ్ముతో కట్టల. ఇది మాత్రం పక్కాగా చెప్పొచ్చనమాట. సాక్షి మీద వచ్చిన అవినీతి సొమ్ములు ఇవే ఉంటాయి అన్నీ. సో, జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ఒక పీస్ ఆఫ్ మ్యాటర్స్ అనమాట. ఇలాంటివి ఎన్నుంటాయో, ఇలాంటివి కావాల్సినవి ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి అనమాట. అవినీతి పరంగా కావాల్సినవి. ఈ ఒక్క విషయంలో అరెస్ట్ చేయండి బాబు గారు. మీకు దయచేసి చెప్తున్నా. వీడిని అరెస్ట్ చేయండి. ఒక్కసారి అరెస్ట్ చేయండి. చూడాలనిపిస్తుంది. ఈ రాష్ట్రం మొత్తం చూడాలి. అతను వెళ్ళి లోపల కూర్చుంటే బయటికి రావడం మాత్రం అతని తరం కాదు. అలా చేయాలి మీరు బాబు గారిని మాత్రం ఇదే మేము రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం. ఎలాగైనా ఈ నెలలో కోర్టుకి వెళ్ళాల్సిన పని ఉంది. దానికి వెళ్తాడు అనుకుంటున్నారా? అబ్బే వెళ్ళడండి. అటువంటి మీరు అడగొద్దు. అసెంబ్లీ సమావేశాలకి రాకుండానే ఒక స్టంట్ వేసి జంతర్ మంతర్లు ధర్నా చేస్తున్నారని చెప్పి ఓ పెద్ద కమిడియన్ అయ్యాడు. రేపు పొద్దున్న కోర్టుకు వెళ్ళే విషయాన్ని కూడా ఏదో ఒకటి చెప్తాడు. నాకు ఒంట్లో బాగాలేదంటాడో, లేకపోతే భారతీయ ఒంట్లో బాగాలేదంటాడో, వాళ్ళ అమ్మకి ఏమైనా చెయ్యొచ్చో, లేకపోతే ఇట్లా ఉంటాయి. దానికి సాకులు రెడీగా ఉంటాయి. సలహాలు ఇచ్చే సలహాదారులు పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు పక్కన ఉండగా అతనికి ఏముందండి బాబు, కూర్చొని పబ్జీ ఆడుకుంటా ఉంటాడు.